రైట్, మనతో పాటు బాలాపూర్ లడ్డూని దక్కించుకోవడానికి సిద్ధంగా ఉండి చివరి వరకు వచ్చి మిస్ అయినటువంటి వ్యక్తి అన్న. నమస్తేనే. నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు జిట్టా సురేందర్ రెడ్డి అన్న. ఎట్లున్నాయి? బాగున్నానే. చెప్పాలి మరి, లడ్డు కోసం ఫిక్స్ అయ్యి వచ్చినట్టు మరి ఏమైంది? ఎంత దాకా వచ్చింది? ఏం చెప్తామే కాక, మీకు చెప్పేటట్లేదు. మీకు టీవీ ద్వారా కొంచెం జనాలకు చెప్పాలి. ఏంటంటే మేము 40 కాదు 50 లక్షల వరకు అయినా సరే తీసుకుందామని ఒక ఆశతో వచ్చినాము. కాకపోతే ఏంటంటే ఇక్కడ నిర్వాహకులు కూడా మనస్ఫూర్తి అభినందనలు చెప్పాలి. వాళ్ళ ఆలోచన ఏంటంటే అన్న, ఈసారి నీలాంటి వాళ్ళు వచ్చి ఒక 50 లక్షలు వాడిపోతారు, మళ్ళీ నెక్స్ట్ టైం అంతమంది పాడేటోళ్ళు లేకపోతే మాది మేము తగ్గించుకున్న వాళ్ళం అవుతాం అనేటటువంటి విధానంతో వాళ్ళ క్యాబినెట్ అంతా కూడా నిర్ణయం తీసుకున్నాం. 4 సార్ల నుంచి అతడు ఇక్కడ వచ్చి అవస్థపడుతుంటే మా టీం కనుకరించి ఆల్మోస్ట్ మేము ముందే డిసైడ్ అయినాము అని ఒక భావాన్ని మాకు అక్కడ తెలిసింది. వాళ్ళ తప్పు కూడా పడతలేదు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆలోచన, అక్కడ ఉన్నటువంటి విధానం వేరు. నిజంగా మనస్ఫూర్తిగా మీ ద్వారా, మీ టీవీ ద్వారా ఇంతమందిని ఎంకరేజ్ చేస్తూ హిందూ ధర్మం కోసం మీ వంతు బాధ్యత కూడా నిర్వహిస్తూ ఈరోజు సమాజం పట్ల ఇగో ఈ అవ్వలాంటి వ్యక్తులు కూడా మీరు చూడండి, పెద్ద మనిషి కూడా బాలాపూర్ లడ్డూలు కలవాలి, చూడాలి, దేవుని దర్శనం చేసుకుందామని వచ్చారు. ఇంతమంది పిల్లలు, విద్యార్థులు, ఆ తల్లుళ్ళు, నాయనమ్మలు ఇంతమంది కూడా కార్యక్రమం పాల్పంచుకున్నారంటే ఒక్కసారి అర్థమవుతుంది. గణేశుడు ఇక్కడ బాలాపూర్ లడ్డు యావత్ ప్రపంచం అంతా కూడా, భారతదేశం మొత్తం కూడా ఇవాళ మన బాలాపురం దిక్కు చూస్తూ బాలాపురానికి మన దగ్గర రీతిలో వీళ్ళు నిర్వాహకులు చాలా. ఇంకొక ముచ్చట అడుగుతా, బాలాపూర్ కంటే కూడా రిచ్మండ్ కి సంబంధించి 2,33,00,000 పోయింది. మరి దానికి విలువ ఏమైనా ఎక్కువ లేదంటారా ఈ లడ్డు కంటే? అంటే దీంట్లో ఒక ప్రత్యేకత ఉంది. రిచ్మండ్ అనే ప్రాంతంలో అంతకంటే ఇంకెక్కువ కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుసు. ఇలా మన రిచ్మండ్ కాదు, రిచ్మండ్ కంటే కూడా ఉన్నతమైనటువంటి సిద్ధాంతాలతో కూడుకొని ఒక 36 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ అందరి ఆదరణ పొంది రిచ్మండ్, ఖైరతాబాద్ గణనాథుల కంటే కూడా ఈ సంవత్సరం ఒక 2 కిలోమీటర్ల దూరం బారులు తిరగబడేంత జనాలు, ఇక్కడ వాతావరణం, వాళ్ళు ఇస్తున్నటువంటి తత్పరత, ఇదంతా కూడా చిన్న విషయం కాదని మీ అందరితో మనవి చేస్తా ఉన్నాం. ఎందుకంటే జరిగేటటువంటి సమాచారం ఏంటంటే, గత సంవత్సరం కులన్ శంకర్ రెడ్డి గారి లడ్డు కైవసం చేసుకోవడం జరిగింది. కులన్ శంకర్ రెడ్డి మీకు ఆప్త మిత్రుడు, మీకు ఒక మంచి రిలేషన్. ఈ సంవత్సరం జిట్ట సురేందర్ గారికి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాడు అని సమాచారం. అవును, కరెక్టే. అంటే అలా ఈసారి మనం తీసుకోవాలని చెప్పిండు. మా పార్టీలు వేరైనా కూడా మేమంతా ఒకటే అన్న భావంతో ఎప్పుడు కలిసి ఉంటాం. కులన్ శంకర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మం కోసం చాలా చక్కగా పనిచేస్తాం. వాళ్ళతో పాటు నవీన్ గారు కానీ, మా అనిల్ గారు కానీ, విశ్వ హిందూ పరిషత్ యాక్టివ్ సిటీ అంతా కూడా బాగా యాక్టివిటీ చేస్తారు. వాళ్ళందరితో పాటు మా శంకర్ రెడ్డిది ఏంటంటే ఒక అభిలాష ఉండే, అన్న మీరు తీసుకోవాలన్నా మా బాలాపూర్ అంటే మీకు మంచి జరుగుతుంది నాకు తమ్ముడు సందేశం సలహా ఇచ్చిండు. దాని తదనుగుణంగానే నేను కూడా ఈసారి బాగుంటాను ఒక భావంతో వచ్చిన. శంకర్ మనం వదిలేదు 40 లక్షలు కాదు 50 లక్షలు సరే వదిలేదు అన్నాము. ఫైనల్ గా మీరు ఎక్కడి వరకు ఎంత వరకు వచ్చారు? నేను ఫైనల్ గా 34 లక్షల వరకు వచ్చిన. 1 బార్ 2 బార్ 3 బార్ అన్నారు, మీరు చేతులు చూపిస్తారు. మా బుడ్డోడు చెప్పిండు, ఒక చిన్న బాబు కూడా, అన్న ఇప్పుడు నువ్వు చేతులతో దిక్కు చూపిస్తున్నావు చూస్తలేరన్నా. మరి ఏందని అంటే ఏమవుతాం, 4 సార్లు వచ్చిందంట, వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి కమిటీ వాళ్ళ నిర్ణయం దానికి అనుసారం ఫైనల్ గా లడ్డు తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు, మిస్ అయింది. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? మరి బాధ అయితే లేదు, ఎందుకంటే ఎవరికెవరికైతే లడ్డు రావాలి. నేను కూడా 40 సంవత్సరాల నుంచి ఆర్గనైజర్, 7వ క్లాస్ నుంచి కూడా ఆర్గనైజర్ని. నిత్యం ఎన్నో మంటపాలను దర్శిస్తుంటా, ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటా. ఆ దేవుడు కూడా ఒకటే కోరుకున్నా, నాకు ఇంకో బంగ్లా కావాలి, ఇంకేమో కావాలని కోరుకోలే. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి, నాకు కూడా గౌరవప్రదంగా ఒక స్థానం ఉండాలని ఒక ఆలోచనతో వచ్చింది తప్పితే నేను పెద్దగా ఈ రోజు నాకు కావాలి ఆలోచన. అంటే లడ్డు కొనాలంటే ముందే 30 లక్షలు కూడా డిపాజిట్ చేయాలని మనం, మీరు డిపాజిట్ చేసిరా? 30 లక్షలు ఒక్కవే డిపాజిట్ చేయడం కూడా. మీ పైసలు మీకు ఇప్పుడు రిటర్న్ ఇచ్చిరా? మరి బహుశా ఇవ్వాలి, ఇస్తారో రేపు ఇస్తారో ఇచ్చేస్తారు. సో ఫైనల్ గా డిఎస్కే న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు ఏం చెప్తారు? డిఎస్కే న్యూస్ ఛానల్ వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇలా పల్లె గ్రామాన ఇంతమంది తిరిగి వీళ్ళందరినీ కూడా కలిసి ధర్మం కోసం, వ్యవస్థ కోసం పాటుపడేటట్టు చేస్తున్నటువంటి మీ డిఎస్కే ఛానల్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ధర్మ ప్రచారమనే కాదు, ధర్మం 3 పాదాలు కాదు 4 పాదాల మీద నిజంగా బతుకున్నదని మీ ద్వారా జనాలకు తెలియజేస్తున్నారు. ఈ జనాలు కూడా ఏంటంటే ఏం జరుగుతుందో వ్యవస్థలు మీ అందరు తెలిసినట్టు లవ్ జిహాదీ లాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. అందరం బతికించుకోవాల్సిన అవసరం ఉంది. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, మన పిల్లలు ఏం చేస్తారు ఏమైతే కూడా చూడాల్సిన అవసరం. ఆయన బాలగంగాధర్ తిలక్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేర ఇలా చినుకు చినుకు వరదలే చెరువులే నదులే సముద్రాలు అయినట్టు ఇంతింత ఈ మానవ మహావృక్షంగా ఎదిగినటువంటి సమూహం సమైక్యత మళ్ళొక్కసారి మీ ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ, ఇది ప్రజా సంక్షేమం కోసం మీరు చేస్తున్న సేవ, ఇదేదో కమర్షియల్ కాదు, ఇంకేదో కాదు. వందలాది మంది వేలాది మంది వస్తారు, వాళ్ళ దగ్గర ఒక్కసారి చూపించండి మీ ఛానల్ చూడండి.
వాళ్ళు ఎంత నిష్టగా మా డీకే ఛానల్ వాళ్ళు మన ధర్మం కోసం ప్రచారం చేస్తారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు చెప్తున్నా. మీకు కూడా చాలా ధన్యవాదాలు. మీరు కూడా ఎక్కడ చూసినా కనబడుతుంది, అందరు ఇంటర్వ్యూలు తీసుకుంటారు. మీ ఛానల్ వాళ్ళకు కూడా ఎందుకు అభినందనలు చెప్తున్నా అంటే అన్ని ఛానళ్ళ కంటే కూడా మీ ఛానల్ ఎక్కడ చూసినా కూడా మీరే ఉండి అందరు ఇంటర్వ్యూలు తీసుకునేందుకు మీ ఛానల్కి మీకు ప్రత్యేకించి అదేవిధంగా మీ యజమానానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. రైట్, చూసిరు కదా. ఏది ఏమైనా కూడా బాలాపూర్ గ్రామానికి విచ్చేసి మరి అతి పవిత్రమైన లడ్డు అంటే 450 రూపాయల నుంచి ప్రారంభమైన లడ్డు నేడు 35 లక్షలకు కైవసం చేసుకుంటూ ఫైనల్గా మరి నేను 34 లక్షల వరకు పోటీ చేయడం జరిగింది. మరి ఎలాంటి బాధ లేదు. గత సంవత్సరమైనా తీసుకునే అవకాశం ఉంది. ఇలాంటి అవకాశాలు వస్తుంటాయి. తప్పకుండా మరి లడ్డు దక్కించుకునే ప్రయత్నంలో ఉంటానని మరి మనతో పాటు తెలియడం చేయడం కెమెరామాన్ సాయితో మీ గొంగడి చిన్న ఉంటాం అలియా.